పైకి వెళ్దామా? మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. దర్శితం తస్మై శ్రీ నమః. ఇప్పుడు చెస్ట్ అండ్ హ్యాండ్ అని ఫస్ట్ రైట్ సైడ్ 1 2 2 1 2 3 4 5 ప్రపంచ వెళ్ళేటప్పుడు చివరి భుజాలను తాకించే ప్రయత్నం చేయండి. 3 4 reverse 1 2 3 4 10 ఓకే. అలా బ్యాక్ కూడా రెడీ 1 1 2 2 3 3 4 4 ఇంకా 2 3 3 4 4 5 3 4 5 యాంకిల్ తిప్పాలి. 3 కాలు తిప్పొద్దు. 4 5 రివర్స్ 5 రివర్స్ 1 2 3 4 5 చూడండి ఇలా కూర్చున్నారు. మరి మనము ఈరోజు పబ్లిక్ రోడ్డు పైన ఈ విధంగా తివాచీలు పరుచుకొని మనం యోగా చేస్తున్నాము అనే ఆబ్జెక్టివ్ ఎందుకు మనం చేస్తున్నాము ఇక్కడ అని అంటే, భావనారాయణ స్వామి దేవాలయానికి ఎదురుగా ఒక పబ్లిక్ రోడ్డు మీద మనం చేస్తున్నాం. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా వీక్షించాలి అని. మరి వీక్షించడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, మరి ప్రజల్లో ఒక రకమైన ఆలోచన కలగాలి. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, యోగా సాధకులు, గురువులు, విద్యార్థులు, జిల్లాధికారులు అందరూ వచ్చి వందల సంఖ్యలో పొద్దున్నే మరి ఎందుకు ఇది చేస్తున్నారు అనే ఒక జిజ్ఞాస, ఒక ఆలోచన వాళ్ళల్లో కలగాలి. మరి వాళ్ళలో ఆ ఆలోచన, జిజ్ఞాస కలగడం వల్ల ఏంటి మన ఉద్దేశం అంటే, ఓహో ఇందులో ఏదో ప్రయోజనం ఉంది, మరి అందువల్లనే ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా దీన్ని చేస్తున్నారు, ఎంతో ప్రయోజనం లేని మరి ఇంతమంది ఇంత బిజీ లైఫ్ లో ఉండి రోడ్డు మీద తివాచీలు పరుచుకొని ఎందుకు చేసుకుంటారు, ఆ ప్రయోజనం ఏదో ఉంది అనేటువంటి మరొక ఆలోచన వాళ్ళల్లో మొలకెత్తాలి అని ప్రజల్లో. మరి ఆలోచన నాట్ ఓన్లీ బాపట్లలో ఉన్నటువంటి చూస్తున్న, వీక్షిస్తున్న వాళ్ళకే కాకుండా మీడియా ద్వారా జిల్లా అంతటికి కూడా కలగాలండి. మరి జిల్లా అంతటికి అలాంటి ఆలోచన కలిగితే ఏంటి లాభం అంటే, ఓహో ఈ ఆరోగ్య రహస్యాల్ని
ఈ ఆయుష్ రహస్యాన్ని మనం కూడా పుణికిపుచ్చుకొని మన దైనందిన జీవితంలో దీన్ని మనం చేస్తూ సాధన చేస్తూ మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని తద్వారా కుటుంబ తద్వారా ఊరు వాడ జిల్లా రాష్ట్ర దేశ ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అనేటువంటి ఈ సాధనని ఒక అలవాటుగా ప్రజలు మార్చుకోవాలి. ఇది మన ఉద్దేశం. మనం ఇక్కడ ఈ రోజు యోగా సాధన బహిరంగ ప్రదేశంలో కూర్చొని మనందరం కూడా చేయడం. మరి ఈ ఆలోచన మనకి కలిగించింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి 2014 సంవత్సరంలో మన దేశంలో పుట్టినటువంటి ఈ యోగా వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి వారు ఈ యోగా క్రియని యోగా సాధనని కనిపెట్టి జన బాహుల్యంలోకి తీసుకొని వచ్చి మరి జనాలందరికీ కూడా దీన్ని అలవాటు చేసి భారతదేశానికి తనదైన తన సొంత ఒక ప్రక్రియని ఆయన ప్రసాదించారు. దాన్ని యోగా సాధకులు యోగా గురువులు ఒక పరంపరగా కొనసాగిస్తూ వేల సంవత్సరాల నుంచి దీన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం మన యొక్క లైఫ్ లో ఒక భాగంగా. మరి దీన్ని మన దేశానికి మాత్రమే పరిమితమైన దీన్ని 2014 సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి కూడా పరిచయించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి వారికి నివేదించి దీని యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఒక రోజుని నిర్ణయించి ప్రపంచానికి దీన్ని పరిచయం చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి వారు దాన్ని యాక్సెప్ట్ చేసి మరి జూన్ 21 అనే దాన్ని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినంగా IDYగా ప్రవచించడం జరిగింది, నిర్ధారించడం జరిగింది. మరి ఆ విధంగా మనం 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని జరుపుకుంటూ ఉన్నాం. మరి 2017 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో 1,53,000 మందితోటి గిన్నిస్ రికార్డు పెట్టినటువంటి అతిపెద్ద మాస్ యోగాని నిర్వహించడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల క్రిందట ప్రధాని గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన రాష్ట్రంలో జరుపుకుంటామని, అది కూడా 5 లక్షల మందితో ఒక రికార్డ్ మాస్ యోగాగా నిర్వహిస్తామని మాటిచ్చి దాని ప్రకారంగా మనము ఒక షెడ్యూల్ ప్రకారంగా వెళుతూ ఉన్నాం. మరి విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు 5 లక్షల మంది సమక్షంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మనము మే 21న మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు మన రెవెన్యూ మినిస్టర్ గారు, మన ఎనర్జీ మినిస్టర్ గారు, మన ప్రజాప్రతినిధులందరి సమక్షంలో మనం ఒక మినీ ప్రోగ్రామ్ ని కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుపుకున్నాం. మళ్ళీ 2వ రోజు ఈ రోజు భావనారాయణ స్వామి గారి ప్రాంగణంలో వారి ఎదురుగా కూడా మనం ఇక్కడ బాపట్ల పట్టణంలో జరుపుకుంటున్నాం. ఈ తర్వాత మళ్ళీ పట్టిపోరులో ఉంది, సూర్యలంక బీచ్ లో ఉంది, రామాపురం బీచ్ లో ఉంది, బాపట్ల సూర్యలంక నగర వనాలలో కూడా మనము టూరిస్ట్ ప్లేసెస్ లో కూడా ఈ రాబోయే రోజుల్లో 2 వారాలలో జరుపుకుంటాం. మన ఫైనల్ ప్రోగ్రామ్ జూన్ 21న సూర్యలంక మరియు రామాపురం బీచ్ లో వేలాది మందితో ఫైనల్ ప్రోగ్రామ్ ని కూడా మనం జరుపుకుంటాం. మరి ఇవాళ ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ ఆలోచన రేకెత్తాలి, యోగా చేయాలి అనేది. మరి యోగా చేయడం వల్ల మరి ఇప్పుడు మీరు ఒక 20 నిమిషాలు యోగా చేసినప్పుడే మీరు అందరూ గమనించుంటారు, మరి చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది, మానసికంగా కూడా శారీరకంగా కూడా. మరి దీన్ని మనం ప్రతిరోజు అనుభవించినట్టయితే అది మన ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాకుండా మానసికంగా మనల్ని సమర్థులుగా కూడా మారుస్తుంది.